హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైము 8 అవుతున్నా సరే ఈరోజు మబ్బుగానే ఉందండి. కొంచెం లైట్గా చినుకులు కూడా పడ్డాయి. ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఎండలతో సతమతమవుతూ కాస్త వర్షం పడితే భలే ఆనందంగా ఉంటుంది కదండి. అప్పుడే వేసవకాలం సెలవులు ఆల్మోస్ట్ అయిపోయొచ్చాయి. ఇంకొక 10-15 రోజుల్లో అయితే స్కూల్స్ అయితే ఓపెన్ చేసేస్తారు కదా. ఇంచుమించు మేము ఈ నెల రోజులు కూడా మా డైలీ రొటీను ఇలాగే కొనసాగిందండి. హెయిర్ కేర్ అని, స్కిన్ కేర్ అని, ఇంట్లోనే నచ్చినవి వండుకుంటూ తింటూ ఆల్మోస్ట్ ఏప్రిల్ 20వ తారీఖున 22వ తారీఖున కానీ హాలిడేస్ ఇచ్చారు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా చక్కగా కొనసాగుతూనే ఉంది. అస్సలు బయటకు వెళ్ళలేదండి. కూరగాయలకి వెజిటేబుల్స్కి తప్ప బయటకైతే వెళ్ళలేదు. చక్కగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాము. ఇంకా హస్బెండ్ ఎలాగో ఆఫీస్కి వెళ్ళి వస్తారు కాబట్టి ఆ విషయం తప్ప ఇంకా బయటికి కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఊరు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. మేబీ వెళ్తే ఈ నెల చివరిలో వెళ్ళొచ్చండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఊరు వెళ్ళినాను. ఈ నెల రోజులు కూడా మంచిగా ఇంటి అవసరాలకు మాత్రమే ఖర్చు పెడుతూ బయట వాటికి వేటికి ఖర్చు పెట్టలేదండి. నిజానికి ₹1 సంపాదించినా ఇంత ఆనందం రాదేమో. ₹1 ఖర్చు అవ్వలేదు, పోగు చేసేమో అన్న ఆనందం ముందు సంపాదించినా అంత ఆనందం రాదేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక నేనైతే మా పాప జుట్టుకి ఆయిల్ అయితే పెడుతున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ. లాస్ట్ వీక్ తెచ్చినటువంటి గుడ్లు ఒక 3 మిగిలిపోయినాయి. ఇక వాటితో ఎగ్ దోశ అయితే వేసేసాను. ఎలాగా ఆదివారమే కాబట్టి 3 గుడ్లు కొట్టి ఎగ్ దోశ అయితే వేసేసానండి. ఈరోజు ఒక చిన్న టాపిక్ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది అందరూ ఇలానే ఉంటారు అని చెప్పనండి. కొంతమంది ఇలానే ఉంటారు. ఈ ఆమ్లెట్కి అని చెప్పేసి కలిపినటువంటి గిన్నె ఉంటుంది కదండి, ఎగ్ కలిపినటువంటి గిన్నె, దానిని విడిగా తోమాలండి. అన్ని గిన్నెలతో కలిపి తోమితే అన్ని గిన్నెలు కూడా కోడిగుడ్డు వాసన కింద వస్తుంది, నీచు వాసన కింద వస్తాయి అన్నమాట గిన్నెలన్నీ కూడాను. కాబట్టి అదొకటి విడిగా తోముకుంటే మిగిలిన గిన్నెలకి ఆ కోడిగుడ్డు స్మెల్ అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. ఇక ఆ టాపిక్ ఏంటంటే, బంధువులు ఉంటారు కదండి, మన దగ్గరున్న వాటిని చూసి ఏడుస్తూ ఉంటారు, మన దగ్గర లేని వాటిని గురించి నవ్వుతూ ఉంటారండి. అవి రెండు పక్కన పెడితే ఎప్పుడైతే మన దగ్గర కాస్త ధనం లేదో, సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నామో అప్పుడు మాటలు అనడానికి దెప్పి పడవడానికే వస్తారే తప్ప చెయ్యి అందించి హెల్ప్ చేయడానికి ఎవరూ రారండి. నిజానికి చెయ్యి అందించి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అస్సలు వదులుకోకూడదండి. ఇంకొంతమంది అయితే మేము ఆల్రెడీ చెప్పాము, అప్పుడే చెప్పాము, మీకు ఈ వ్యాపారం సెట్ కాదనో, లేదంటే మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారనో ఇలాంటి ఉచిత సలహాలు ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. అదే ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నాం అనుకోండి, అదొక రకమైన కుళ్ళుబుద్ధులు అనమాట. ఎదిగితే చూడలేరు, పడిపోతే చెయ్యి అందించలేరు. కాబట్టి ఆర్థిక స్థితిని బంధువుల దగ్గర పంచుకోకుండా ఉండడమే మంచిది అనేది నా అభిప్రాయం అండి. ఈ పోటీ ప్రపంచంలో అన్నీ కూడా ప్రతిదీ కూడా పక్క వాళ్ళని పోల్చుకోవటం, అది కేవలం చిన్నప్పుడు చదువు దగ్గరే కాదండి, అన్ని విషయాల్లో కూడా పోలిక అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ పోలిక అనేది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మగవాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏ బట్టలు వేసుకున్నా వాళ్ళకి ఎలాగైనా గడిచిపోతుంది, నడిచిపోతుంది. అదే ఆడవాళ్ళు కనుక ఒక ఫంక్షన్కి వేసుకు వెళ్ళినటువంటి చీర ఇంకొక ఫంక్షన్కి వేసుకుని వెళ్తే మొహం మీద అడిగేస్తారండి, ఇదేంటి మళ్ళీ అదే చీర వేసుకుని వచ్చావు, నీకు ఇంకా చీరలు లేవా అని చెప్పేసి. ఇక కొంచెం వయసులో పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఏంటి ఇంకా నీ మొగుడు ఇంకా బంగారం ఏమీ చేయించలేదా, పాత బంగారాన్నే వేసుకుని వస్తున్నావు అని కూడా అనేవాళ్ళు చాలామందే ఉన్నారండి. ఎప్పుడూ డబ్బులు 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 డబ్బులు, నా అల్లుడు ఎంత సంపాదిస్తున్నాడు, నా కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు, ఎప్పుడూ ఇదే గొడవండి. కాబట్టి మన ఇంట్లో ఆర్థిక విషయాలు బయట ఎవ్వరికీ తెలియజేయకూడదండి. మన ఇంటి విషయాలు మన దగ్గరే ఉండాలి. మనకేంటంటే కొంచెం ఉత్సాహం ఎక్కువ ఆడవాళ్ళకి. ఎలాగైనా ఏదైనా అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటారు. నిజానికి అది కొన్ని విషయాల్లో మంచిదే కానీ అన్ని విషయాల్లో కాదండి. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే అస్సలు మంచిది కాదు. అందులోకి బంధువులతో షేర్ చేసుకోవడం అనే విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకుని షేర్ చేసుకోవాలండి. సరే, ఇప్పుడు నేనైతే తాటి ముంజలైతే ఒలుస్తున్నానండి.
ఇప్పటి పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు తిన్నంత ఈజీగా ఈ తాటి ముంజలు అవి తినలేకపోతున్నారనే చెప్పచ్చు. మా పాప ఉందంటే అస్సలు ఒలుచుకోదండి, ఒలిచిస్తేనే తింటుంది. లేదంటే తాటి ముంజలను కూడా జ్యూస్ చేసి ఇమ్మని అడుగుతుందండి. ఏది ఎలా తినాలో అది అలానే తినాలి, ప్రతిదీ జ్యూస్ చేసుకుని తాగకూడదని చెప్తూ ఉంటాను. ఒలిచేసి చక్కగా గిన్నెలో వేసిస్తే చక్కగా తింటుందన్నమాట. ఇంకొంతమంది బంధువులు ఉంటారండి, మనకేదో మంచి చేసేస్తున్నామో అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి మన డబ్బుల్ని ఈజీగానే ఇలా చిటికి వేసేనంత ఈజీగా ఖర్చు పెట్టించేస్తారనమాట. అది ఎలా అంటే, మన దగ్గర కాస్త అమౌంట్ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు ఆ డబ్బుల్ని అలా ఎందుకు వదిలేయటము, చక్కగా ఇల్లు కొనేసుకోండి, లేదంటే ఎక్కడైనా సైట్ కొనుక్కోండి అని చెప్తారు. నిజమేనండి, కరెక్టే, ఇల్లు కొనుక్కోవడం సైట్ కొనుక్కోవడం అనేది నిజమే. కాకపోతే మనం నిజంగా ఇప్పుడు ఇల్లు కట్టే అంత స్తోమత మనకుందా? ప్రతీ నెల ఈఎంఐ కట్టగలమా? సైట్ కనుక తీసుకుంటే నిజంగా సైట్ కొనేంత మనీ మన దగ్గర ఉందా అనేది కూడా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మన దగ్గర ఏదో 10 లక్షలు ఉండి ఇంకొక 40 లక్షలు అప్పు చేసి మనం సైట్ అయితే తీసుకోకూడదు. తీరా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఒకవేళ మనం ఆ మనీని కట్టలేకపోయామనుకోండి, ఆ సైట్ అమ్ముతాము. అప్పుడు మనకి చెప్పినటువంటి ఆ బంధువులే వచ్చి, డబ్బులు లేనప్పుడు అప్పు చేసి సైట్ తీసుకోవడం అవసరమా? ఏదో బాగుండాలి అని చెప్పి సైట్ కొనుక్కోమని అన్నాం కానీ అప్పు చేసి అయితే కొనుక్కోమని మేము చెప్పలేదు కదా అని ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయండి. అదే సైట్ కనుక వాల్యూ ఎక్కువ చేసి మనం కొన్నదానికన్నా, ఉదాహరణకి 50 లక్షలు కొన్నామండి, అది ఒక ₹1 కోటి వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతారో తెలుసా? ఆ సైట్ ఆ రోజునాడు మేము కొనుక్కోమని చెప్పాం కాబట్టే ఈరోజు ఎంత వచ్చింది అని క్రెడిట్ అంతా వాళ్ళే కొట్టేయడానికి ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఇలాంటివన్నీ మనం మన దినచర్యలో భాగంగా ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాము. చూసినా కూడా పట్టించుకోమండి, వదిలేస్తాము. ఏదైనా మన దాకా వచ్చిన తర్వాతే మనం వాటి గురించి ఆలోచిస్తాము. మళ్ళీ చెప్తున్నానండి, అందరి బంధువులు ఇలానే ఉన్నారా అంటే లేదండి. చాలామంది చాలా మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నిజంగానే మంచి చెయ్యాలి అనే మంచి ఉద్దేశాలతో కూడా చాలామంది ఉంటారండి. వాళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తున్నారా, లేదంటే ముంచే ఉద్దేశంతో చెప్తున్నారా అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇక ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తే, ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వచ్చినాయి అంటే వెళ్ళకుండా ఉండలేము, దగ్గర బంధువులు అయిపోతారాయే. వెళ్ళిన తర్వాత మాటలు పడాల్సి వస్తుందండి. అంటే అందరూ అలా ఉన్నారని చెప్పను, కానీ కొంతమంది మాత్రం మనకున్న నగలేవో మనం వేసుకుని వెళ్తాము, కానీ మా అబ్బాయి మా కోడలికి ఇన్ని చేయించేశాడు, మా అబ్బాయి లేదా మా అల్లుడు మా కూతురికి ఇన్ని నగలు చేయించేశాడు, ఇంకా మీరెందుకు చేయించుకోలేదు, ఇద్దరికీ ఒకే జీతం కదా, ఒకే ఆఫీస్ కదా అని ఇలాగా రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారనమాట. ఏమండి, జీతం ఒకటైనంత మాత్రాన జీవితం ఒకటి ఎవరిది కాదండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి ఆదాయం వాళ్ళది, ఎవరి ఖర్చులు వాళ్ళవి, అంతే కదా. పెద్దవాళ్ళు అయ్యుండి ముఖ్యంగా వాళ్ళు చెప్పడం పోయి వాళ్ళే ఇలా రివర్స్లో అంటూ ఉన్నారండి. చాలామంది మొహాల మీద అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. సమాధానం చెప్తేనేమో మాటకి ఎదురు సమాధానం చెప్తుంది అంటారు, చెప్పకపోతేనేమో ఎంత పొగరో దీనికి మాట్లాడట్లేదు అంటారు. నవ్వితే నవ్వేమంటారు, ఏడిస్తే ఏడ్చేయమంటారు, కూర్చుంటే కూర్చుందంటారు, నుంచుంటే నుంచుందంటారు. ఇక మనుషులైతే సమాజంలో ఇలానే ఉన్నారండి. ముఖ్యంగా బంధువర్గాలలో ఇలానే ఉన్నారనమాట. సరే, ఈరోజైతే నేను కుంకుడుగాయ పౌడర్ అయితే నానబెడుతున్నానండి తలస్నానం కోసం. ఆల్రెడీ ఇందాక హెయిర్కి నూనె అప్లై చేసి ముడైతే వేసేసాను. ఇప్పుడు కుంకుడుగాయ షీకాయ కలిపినటువంటి పొడి అనమాట అండి ఇది. కొంచెం వేడి నీటిలో కలిపి ఒక 10 నుండి 15 నిమిషాలు నానబెడితే కనుక మంచిగా కుంకుడుగాయ పులుసు వస్తుందండి. ఇక తలస్నానం చేయించేయడమే. ఆల్మోస్ట్ ఈ నెల రోజులు కూడా మేము ఇలాగే గడిపామండి. చక్కగా హెయిర్ కేర్ అని, స్కిన్ కేర్ అని, చక్కగా నలుగు పెట్టి మా పాపకి స్నానం చేయించడం కానీ. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కుదరవండి. ఏదో హడావుడిగా ఉదయాన్నే జల్లేసేయడం, తనకు తను స్నానం చేసి వచ్చేయటం, గబగబా ఫుడ్ తినేయటం, స్కూల్కి వెళ్ళిపోవటం. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి తీరిగ్గా ఉదయం ఒక గంటన్నర లేటుగా లేచి నిదానంగా పనులన్నీ చేసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. ఇక ఇవి వచ్చేసి కర్బూజా జ్యూస్ తీసాను కదండి, అందులో వచ్చినటువంటి సీడ్స్ అనమాట. ప్రస్తుతానికి ఎండ లేదు కాబట్టి ఇట్లా ప్లేట్లో అయితే ఆరబెట్టానండి. ఎండ వచ్చిన తర్వాత ఒకసారి ఎండలో పెట్టేస్తే కర్బూజా గింజలు కూడా మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇక వేడి నీళ్ళు అయితే కొంచెం వేడి చేసి ఈ కుంకుడుగాయ పొడిలో అయితే వేసి నానబెడుతున్నానండి. ఆల్మోస్ట్ 2020, 2021 వరకు కూడా మా పాప జుట్టు చాలా చిన్న చిన్న పిలకలండి.
అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ పేలు పడుతూ ఉండేవి అనమాట చిన్నప్పుడు. దాని వలన దువ్వడానికి ఈజీగా ఉంటుందని అస్తమాటికి కట్ చేసేస్తూ ఉండేదాన్ని. చిన్న చిన్న పిలకలే ఉండేవి. తర్వాత ఎలాగో ఇప్పుడు హై స్కూల్కి వెళ్తుంది కాబట్టి కొంచెం పెద్ద జడ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 2021 నుంచి జుట్టు అనేది కట్ చేయడం మానేశాను. అంతకుముందు వరకు కూడా జస్ట్ రబ్బర్ బ్యాండ్లు పెట్టేస్తే సరిపోయేదండి. చాలా చిన్న పిలకలు ఉండేవి. ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి హెయిర్ ఆయిల్, అలానే ఈ కుంకుడుగాయలు ఇలాంటివన్నీ వాడడం వల్ల ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల లోపే మంచి హెయిర్ గ్రోత్ అనేది వచ్చిందండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.